వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి క్రమంలో ఆ రోజు వైజాగ్లో గ్లోబల్ సమ్మిట్ మీట్ పెట్టినప్పుడు దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కుదిరినాయి. అయితే ఇక్కడ ఏవి కూడా పూర్తిగా ఏవి కూడా ప్రాసెస్ అయిన పరిస్థితి అయితే లేదు. కేవలం ఎంఓయూల దగ్గర ఆగిపోయింది. సో మరి ఈసారైనా కుదుర్చుకునేటువంటి ఎంఓయూలు ఏవైతే ఉన్నాయో ఈసారైనా పట్టాలెక్కేటువంటి అవకాశం ఉంటుందని అనుకోవచ్చా, లేకపోతే గతంలో లాగా ఆ ఎంఓయూలకు మాత్రమే పేపర్ల మీద మాత్రమే పరిమిత పరిస్థితి ఉంటుందా? మీరు తెలుగుదేశం ప్రభుత్వం కానీ గతంలో ఏ ప్రభుత్వాలైనా, నేను తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు మిగతా ప్రభుత్వాలు కూడా చెప్తా ఉన్నా, నిజమైనటువంటి పారిశ్రామికవేత్తలు వచ్చేవాళ్ళు, ఇక్కడ చర్చలు జరిగాయి, వాళ్ళకు అనుకూలమైనటువంటి వాతావరణం, అనుకూలమైనటువంటి భూమి, వాళ్ళ వ్యాపారానికి అనుకూలమైనటువంటి భూమి, నీటి వసతి, అట్లాగే రవాణా సౌకర్యం, ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళ పెట్టుబడులు ఏ విధంగా ఉంటాయో చెప్పి ప్రభుత్వానికి లాభం ఎట్లా వచ్చేదో చూసి, అట్లాగే యువతకి ఉద్యోగ కల్పన, స్థానికులకి ఉద్యోగ కల్పన ఎట్లా ఉండేదో చెప్పి ఎంఓయూలు కుదుర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. గతంలో మీరు చెప్పినట్టు లక్షల కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి పరిస్థితి గతంలో ఉంది. కొన్ని సంస్థలు తీసుకొచ్చాం, కియా లాంటివో లేకపోతే అనేకమైనటువంటి సంస్థలు తీసుకొచ్చాం. విశాఖలో కానీ తిరుపతిలో సెల్కాన్ లాంటివి కానీ అనేకమైనటువంటి సంస్థలు తీసుకొచ్చాం. అది ఇప్పుడు ఆ సంస్థలను ఇప్పుడు మనం చెప్పలేం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పారిపోయేటట్టు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పేసి మాయ మాటలు, ఎవరైతే వాళ్ళ ఐపీఎఫ్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సూటి బూటేసి మెడలో ఒక ట్యాగ్ వేసి వీళ్ళు పారిశ్రామికవేత్తలుగా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి మంచి భోజనం పెట్టించి పేపర్ మీద చేస్తున్నారు. అంతా మాయే, జగన్ మాయ. ఆయన నిజమైనటువంటి పారిశ్రామికవేత్తలు ఇక్కడ వచ్చింది లేదు, వీళ్ళు దావోస్ వెళ్ళింది లేదు, దావోస్ వెళ్ళడానికి వీళ్ళు లేకపోయినటువంటి కథలు చెప్పారు. ఇవన్నీ కూడా జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి పేపర్ల మీద చూపించడం, అబద్ధపు మాటలు చెప్పటం, అభూత కల్పన చేయటం, వనరుల మొత్తాన్ని కూడా తను దోచుకోవటం వరకే దృష్టి పెట్టాడు. ఇట్లాగా ఎప్పుడు ఏ ప్రభుత్వాలు చేయలేదు. మళ్ళా మేము కూడా చేయాలని అనుకోవటం లేదు. జగన్మోహన్ రెడ్డి చేశాడని మేము ఖచ్చితంగా నిజమైనటువంటి పారిశ్రామికవేత్తల్ని తీసుకొస్తాం.